విశాఖ రైల్వే జోన్ ప్రధాన బిల్డింగ్ కోసం ముడసర్లోవలో ఇచ్చినటువంటి దాదాపుగా 50 ఎకరాల్లో కన్స్ట్రక్షన్కి సంబంధించి చకచక పనులు ప్రారంభించడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. ఇది ముడసర్లోవలో రైల్వే శాఖకి దాదాపుగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 ఎకరాలను అయితే కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము ఉన్నటువంటి ఈ ప్లేస్లోనే ఈ 50 ఎకరాల్లో ప్రధానమైనటువంటి కార్యాలయం నిర్మాణం చేపట్టడానికి అధికారులు నిర్ణయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఈ ప్లేస్కి సంబంధించి ఏదైతే మెయిన్ బిల్డింగ్ వస్తుందో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఈ ఏరియాకి సంబంధించి సాయిల్ టెస్ట్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు రైల్వే శాఖ ఇటు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వే జోన్కి సంబంధించి ప్రధానమైనటువంటి కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత ముందు స్థల సేకరణ అనేది ఖచ్చితంగా అవసరమైంది. అటు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి స్థలానికి సంబంధించి అది సరిగా లేదని చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం మరొక చోట 50 ఎకరాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆ ప్లేస్లోనే ఉన్నాం. అయితే ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి అంటే ఎందుకంటే భవనాల నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా అది భూమి ఎట్లా ఉందనేది తెలుసుకోవాలి. దాని సాయిల్ టెస్ట్కి సంబంధించి ప్రస్తుతం అయితే ప్రభుత్వం నియమించినటువంటి వర్క్కి సంబంధించి ప్రస్తుతం అయితే వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయిల్ టెస్ట్ని ఎక్కడికక్కడ చేస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. జేజే అసోసియేట్స్కి సంబంధించి ఈ సాయిల్ టెస్ట్ మొత్తం అసలు ఎక్కడెక్కడ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకైతే కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో మేజర్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్లేస్లో వీళ్ళైతే సాయిల్ టెస్ట్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం జేజే అసోసియేట్స్ సంబంధించినటువంటి డైరెక్టర్ మాధవరం గారు ఉన్నారు. ఏం సార్ అంటే ఈ ప్రాంతం మొత్తం అంతా అంటే ఎంత ఏరియాలో సాయిల్ టెస్ట్ అనేది జరుగుతుంది, ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఇంకెన్ని రోజులు జరుగుతుంది? అంటే 40 మీటర్ బై 70 మీటర్ రైల్వే ఫిక్స్ చేసిందండి. ఈ ఫిక్స్ చేసిన ఏరియాలో మనం ఇన్వెస్టిగేషన్ 5 బోర్ హోల్స్ చేయమని అడిగారు. రైల్వే ఫిక్స్ చేసిన ప్లేసెస్లో మనం సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. అది మనం కంప్లీట్ చేసి రిపోర్ట్ ఒక 5-6 రోజుల్లో మనం సబ్మిట్ చేసిన తర్వాత డిజైన్స్ అవి రైల్వే వాళ్ళు ఆ అథారిటీస్తో కలిసి డిసైడ్ చేసి ఏ డెప్త్లో ఫౌండేషన్ రెస్ట్ చేయాలి ఏంటి అనేది మనం ఇచ్చిన రిపోర్ట్ బట్టి డిసైడ్ చేస్తాం. సహజంగా ఇది ముడసర్ లోవ అనే ఏరియా అంటే లోవ ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది ఉంది. అట్లాంటి ఛాయలు ఏమైనా కనిపిస్తున్నాయా? అసలు ఈ భూమిలో మీరు సాయిల్ టెస్ట్ చేస్తుంటే ఏం తెలుస్తుంది? అంటే మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు బోర్ హోల్లో వాటర్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుందండి. దాన్ని బట్టి ఆ పారామీటర్స్ కూడా మనం ఇచ్చినప్పుడు డిజైన్లో అవన్నీ కన్సిడర్ చేసి ఏ డెప్త్లో వాటర్ ఉంది ఏంటి అనేది ప్రికాషన్స్ అవి తీసుకొని దాన్ని బట్టి రైల్వే డిసైడ్ చేస్తుందండి. అంటే అసలు మీరు సాయిల్ టెస్ట్ చేస్తున్నప్పుడు దాని నిర్మాణాలు ఎంత లోపల వరకు తవ్వాలి, బేస్మెంట్ వేయడానికి ఇట్లాంటివన్నింటినీ కూడా మీ సాయిల్ టెస్ట్లో తెలుస్తుంది. దాని గురించి మనం ప్రత్యేకంగా చేయడానికి కారణం అదేనండి. ఏ డెప్త్లో ఎంత ఉంటుంది, ఫౌండేషన్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది, దాన్ని బట్టి మనం ఇచ్చిన రిపోర్ట్ బట్టి రైల్వే డిసైడ్ చేస్తుంది ఏ డెప్త్లో ఫౌండేషన్ చేయాలి ఏంటి, ఇంకా ఫర్దర్ డెప్త్ వెళ్ళాలా ఏంటి అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు చేస్తున్నటువంటి సాయిల్ టెస్ట్కి సంబంధించి మట్టి ఇసుక ఇట్లాంటివి ఉన్నా లేకపోతే రాతికి సంబంధించిన ఏమైనా బయటపడుతున్నటువంటిది ఏమైనా ఉందా? అంటే మనకి రాయి కూడా తగులుతుందండి. ఒక 12 మీటర్లు 13 మీటర్లు కూడా రాయి తగులుతుంది. బట్ రాయి వరకు వెళ్ళకపోయినా ఎక్కడ మనం ఫౌండేషన్ సాయిల్ స్ట్రెంత్ ఎక్కువ బాగుంది అనేది దాన్ని బట్టి రైల్వేకి దానికి మనం ఇచ్చిన రిపోర్ట్ రికమెండేషన్ బట్టి రైల్వే ఫర్దర్ ప్రొసీడ్ అవుతుంది. ఎన్ని రోజుల్లో మీ రిపోర్ట్ రెడీ చేసి వాళ్ళకి అందిస్తారు? ఒకవేళ అంటే డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళదే కాబట్టి ఆ రిపోర్ట్ ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఒక 5-6 డేస్లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం రైల్వేకి. సో ఖచ్చితంగా అయితే రైల్వే శాఖ ఇప్పటికే జేజే అసోసియేట్స్ని నియమించినటువంటి నేపథ్యంలో వాళ్ళు మొత్తం 5 చోట్ల ఈ బోర్వెల్తో సాయిల్ టెస్ట్ అయితే చేస్తున్నారు. ఎంత దూరం ఎంత లోపల వరకు కూడా దీనికి బోర్వెల్ వెళ్ళాలి, ఆ సాయిల్ని బయటికి తీయడం, ఎక్కడ వరకు మట్టి ఉంది, ఎక్కడ వరకు ఇసుక ఉంది, ఎంత లోతులో రాళ్ళు ఉన్నాయి, ఒకవేళ బేస్మెంట్ వేయాల్సి వస్తే ఎంత లోతు తవ్వాల్సి ఉంటుంది, ఇంకా లోపల వరకు చేయాలనేది మొత్తం అయితే వీళ్ళు ప్రస్తుతం ఆ సాయిల్ టెస్ట్ అయితే జరుగుతుంది. దీని ల్యాబ్ ద్వారా ఆ రిపోర్ట్ని తయారు చేసి 5-6 డేస్లో అటు రైల్వే శాఖ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ రైల్వే శాఖ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇక్కడ నిర్మాణాలు అయితే జరగడానికి ఆస్కారం ఉందని జేజే అసోసియేట్స్కి సంబంధించినటువంటి డైరెక్టర్ మాధవరం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటించిన విధంగానే ప్రస్తుతం అయితే ముడసర్లోవలో ఇచ్చినటువంటి 50 ఎకరాల స్థలంలో ప్రధానమైనటువంటి రైల్వే అడ్మిన్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టడానికి ప్రస్తుతం అయితే సాయిల్ టెస్ట్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.